హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక నీకై నేను స్టోరీ 3వ భాగంలోనికి వెళ్ళిపోదాం. మొదటి రోజు కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా గడిచిన బ్యాంకులో ఉన్న సగం మందిని పరిచయం చేసుకొని వాళ్ళ మాటల్లో మేనేజర్ గురించి రకరకాల ఎక్స్ప్రెషన్స్తో విని మొదటి రోజుని పూర్తి చేశాడు నందకిషోర్. మొదటి రోజు సక్సెస్ఫుల్గా తన డ్యూటీని కంప్లీట్ చేసుకొని ముందు రోజే తను జాయిన్ అయిన హాస్టల్కి బయలుదేరి వెళ్ళాడు నందకిషోర్. ఇన్ని రోజులు తనకు ఇంట్లో ఉండి కష్టం తెలియలేదు, కానీ ఇప్పుడు వర్క్ చేసి హాస్టల్ రూమ్కి వస్తే కష్టం విలువ తెలిసి అబ్బా ఒక్కరోజు వర్క్ చేస్తేనే ఒళ్ళంతా హోనం అయిపోయింది, ఏంటో ఇంట్లో కూర్చొని బాడీ అంతా పట్టేసింది అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ రోజు జరిగిన మొత్తం విశేషాలు చెప్పి ఫోన్ పెట్టిన మరుక్షణమే తన ఫోన్ ట్రింగ్ ట్రింగమని మోగింది. డిస్ప్లేలో ఉన్న పేరు చూసి ఉదయాన్నే నా చేత తిట్లు తిట్టించుకున్నా సరిపోలేదు, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, కొంపదీసి ఇప్పుడు వీడు తిడతాడా నేను తిట్టిన వాటికి బదులుగా అని అనుకుంటూనే కష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు నందకిషోర్. అటువైపు నుంచి ఏమీ మాటలు వినపడకపోవడంతో ఏంటబ్బా ఈ విచిత్రం అనుకుంటూనే చిన్నగా హలో అన్న నందకిషోర్ గొంతుకి అటువైపు నుండి రియాక్షన్ స్పీడ్గా వచ్చింది. రేయ్ ఎలా సాగిందిరా మొదటి రోజు ఉద్యోగం అని అడిగిన నరేష్ మాటలకు అమ్మయ్య ఉదయం తిట్టినది మనసులో పెట్టుకోలేదులే అని మనసులోనే అనుకుంటూ పర్వాలేదులేరా బాగానే ఉంది అంటూ జరిగిన విషయాలు అన్నీ చెప్పి అలానే మేనేజర్ గురించి చెప్పాడు నందకిషోర్. అంటే స్ట్రిక్ట్ మేనేజర్ కింద ఎంప్లాయీ ఉన్నావన్నమాట అని నరేష్ అన్నాడు. ఏమీ అర్థం కావటం లేదురా, కొంతమంది మంచిగా చెబుతున్నారు, కొంతమంది చెడ్డగా చెబుతున్నారు, ఎలా తీసుకోవాలో ఏంటో అని నంద అన్నాడు. ఎలా తీసుకోవటం ఏంట్రా, రేపు వెళ్తావో తెలుస్తుంది కదా, ఇన్ని రోజులు ఒక్క సెలవు కూడా పెట్టలేదు అంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే ఉన్నారు మేనేజర్ అని తెలుస్తుంది కదా. ఏమోరా అని నంద అంటూ ఫ్రెండ్స్ ఇద్దరు సరదా మాటల్లో పడిపోయారు. 30 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసి కాసేపు పిచ్చాపాటిగా ఫోన్ చూసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని బ్యాంకుకు వెళ్ళాడు నంద. అప్పుడే బ్యాంకు లోపలంతా వర్క్ చేసి ప్యూన్ బయటికి వస్తుండటం గమనించి నంద బాబాయ్ అంటూ పిలిచాడు. బాబాయ్ అంటూ ఆప్యాయంగా నంద పిలవటంతో ఏంటి బాబు అని ఆగి నవ్వుతూ పలకరించాడు ప్యూన్. ఈరోజు మేనేజర్ గారు వస్తారా అని నంద అడిగాడు. వస్తారు బాబు, నిన్న సెలవు పెట్టారంట, నాకు తెలియదు, అందుకే మీకు చెప్పలేకపోయాను అని తప్పు చేసిన వాడిలా అపరాధభావంతో మాట్లాడాడు ప్యూన్. పర్వాలేదులే బాబాయ్ అని చెప్పి తన ప్లేస్లోనికి వెళ్ళిపోయాడు నంద. అందరికంటే ముందే వచ్చిన నంద వస్తున్న బ్యాంక్ లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గమనించటం మొదలుపెట్టాడు. బ్యాంక్ 10 గంటలకి ఓపెన్ చేయాలి, కానీ 15 నిమిషాల ముందు కూడా ఎవ్వరూ రావటం లేదు అని గమనించి నవ్వుకున్నాడు నంద. అప్పుడే ఒక అమ్మాయి బ్యాంకులోనికి ఎంటర్ అయ్యింది. ఆ అమ్మాయిని చూసిన నంద హే నిన్న గుడిలో చూసిన అజంతా శిల్పం ఇక్కడికి వచ్చిందేంటి, బ్యాంకులో ఏదైనా పని ఉందా అనుకున్న మరుక్షణం ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు అతను. ఉన్నట్టుండి తన ముందు ఒక వ్యక్తి రావటంతో తల పైకెత్తి అతని వైపు చూసింది అమ్మాయి. హాయ్ అని నవ్వుతూ చెయ్యి ఊపుతున్న నందా వైపు వింతగా చూస్తూ ఏం కావాలి అని అడిగింది ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉన్న అమ్మాయి. ఏమీ లేదండి, మీరు బ్యాంకుకి వచ్చారు కదా, ఏమైనా పని మీద వచ్చారేమో, నేను హెల్ప్ చేద్దామని వచ్చాను అంతే అని సింపుల్గా నంద అన్నాడు. అతడిని పైనుండి కింద వరకు చూసి నువ్వు ఎవరు అని చేతులు కట్టుకొని సీరియస్గా అడిగింది ఆ అమ్మాయి. నేను ఈ బ్యాంకులో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీని అని నంద నవ్వుతూ చెబుతున్న సమయంలోనే అక్కడికి ప్యూన్ వచ్చి మేడం అని అమ్మాయిని పిలవటంతో బాబాయ్ మేడంకి ఏం కావాలో నేను చూసుకుంటానులే, నువ్వేమీ కంగారు పడద్దు అని నందు అంటున్న మాటలని మధ్యలోనే ప్యూన్ ఆపేస్తూ మేనేజర్ గారు నిన్న కొత్తగా జాయిన్ అయిన అబ్బాయి ఇతడే అని ఆ అమ్మాయికి పరిచయం చేస్తాడు ప్యూన్. అప్పటి వరకు బ్యాంకులో ఏదో పని ఉండి వచ్చింది అని అనుకున్న అతను మేనేజర్ అని తెలిసి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా గుటకలు మింగుతూ ఒక అడుగు వెనక్కి వేసి మీరు అని తడబడుతూ అడిగాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి చిన్న నవ్వు ఆమె పెదవుల మీద అలా వచ్చి ఇలా మాయమైపోయింది. ఆమె నవ్వుని ఇట్టే కనిపెట్టేసిన నంద మీ స్మైల్ చాలా బాగుంది,
ప్యూర్ స్మైల్ అని అతను చెప్పాడు. అతని మాటలను పట్టించుకోకుండా తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయింది బ్యాంక్ మేనేజర్ అయిన కావేరి. ఏంటి బాబాయ్, నేను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయింది మేడం అని వెళ్తున్న కావేరి వైపే చూస్తూ ప్యూన్తో అన్నాడు నందకిషోర్. మేడం అంతే బాబు, వర్క్ విషయం తప్ప ఎక్స్ట్రా విషయాలు ఏమీ మాట్లాడదు. వర్క్ గురించి నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఓపిగ్గా సహనంతో మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఒకవేళ అర్థం కాలేదు అంటే అర్థమయ్యేంత వరకు చెబుతారు తప్ప మిగతా ఏ విషయాల గురించి మేడం పట్టించుకోరు. కానీ చాలా మంచిది మేడం అని చెప్పి మేనేజర్ క్యాబిన్లోనికి వెళ్ళిపోయాడు ప్యూన్. వావ్, ఇంట్రెస్టింగ్గా ఉంది క్యారెక్టర్. చూడటానికి అజంతా శిల్పంలా చక్కని రూపంలో ఇప్పుడు కూడా కాటన్ శారీ కట్టుకొని వచ్చింది. ఈ బ్యాంకులో పనిచేస్తున్న ఏ ఒక్క అమ్మాయి కూడా శారీ కట్టుకొని రాలేదు. చూస్తుంటే పెళ్ళైనట్లు అనిపించడం లేదు. మెడలో తాళి లేదు, కాళ్ళకు మెట్టెలు లేవు. కానీ పెళ్ళైన వాళ్ళు కూడా డ్రెస్సెస్ వేసుకొని వస్తున్నారు. ఎంతైనా తను అజంతా శిల్పం కదా అని అనుకోకుండా ఉండలేకపోయాడు. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్.